గత ఒక 2 రోజుల నుంచి కూడా ఒక దైవజనుడు అనేటువంటి వ్యక్తి ఒక యువతిని లోబర్చుకొని దైవ సాక్షాత్కారం నీకు జరుగుతుంది అనేటువంటి అపోహను ఆమెకు కల్పించి ఆమెను 45 రోజుల పాటు శారీరకంగా వాడుకున్నాడు. నగ్నంగా అతి భయంకరంగా ఆవిడ్ని అనుభవించాడు. ఇలాంటి వార్తలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండటం జరుగుతూ ఉంది. కొంతమంది చూసే ఉంటారు. అయితే వాటి నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం జరిగింది. నిజంగా ఒక పాస్టర్ లేదా ఫాదర్ ఆ విధమైనటువంటి ఆకర్షణను సదరు యువతికి కల్పించి ఆమెను అనుభవించాడా, ఆమెను వాడుకొని వదిలేశాడా, ఆమెకు గర్భం దాల్చడానికి ఇతను కారకుడు అయ్యాడా అనేటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఒక పరిశోధనాత్మకంగా వివరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అసలు వాళ్ళేం చెప్తున్నారు, ఆ బాధితురాలు కానీ ఆ బాధితురాలని ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక సోషల్ మీడియా ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళేం చెప్తున్నారు, దానిని పోలినటువంటి ఒక దైవజనుడు ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ అనేటువంటి వ్యక్తి వాదన ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుంటాం. అవును మేడం, చర్చికే వెళ్తూ ఉన్నావు. అవును మేడం. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు? ఎందుకమ్మా చదువు మానేస్తావు, చదువుకోకపోతే ఎట్లా అని ఏమనలేదా? చెప్పారు మేడం, కానీ నేను వినలేదు మేడం. అంటే తర్వాత చదువుతాను, ఫస్ట్ నాకు దేవుడు ఎక్కువ, యేసయ్య కావాలి. చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు మేడం. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుడు మాత్రం చెప్పడం. ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. పాస్టర్ చెప్పే మాటలకి పాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూశాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం యేసయ్యని. నేను చూసాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. అరే బాబు, నువ్వు బిడ్డ అనే సంగతి పక్కన పెట్టు. ఈ బిడ్డకి ఏం చేశావు? 4 నెలలు గర్భవతి, యేసుప్రభుని చూపిస్తానని చెప్పావంట. యేసుప్రభుని చూపించావో లేదో గానీ కడుపు మాత్రం చేశావు. దీనికి రిజల్ట్ ఏంటంటే అయ్యో అలాగేం కాదు, అసలు మతిస్థిమితం లేదు, అసలు ఆమె ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి. ఇది నాకు చాలా బాధాకరం అనిపించింది, చాలా బాధాకరం అనిపించింది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? ఆ అమ్మాయిని కదిలిస్తే అబ్బాయి నేను తీసేసుకోమ్మా, ఇది నీకు ఎప్పటికైనా ప్రాబ్లమే, అతను నిన్ను మోసం చేశాడు, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోద్దంటే అబ్బాయి యేసయ్య నా పొట్ల ఉన్నాడు, నేను మేరీ మాతని, నేను అలా చేయను. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఫాదర్కి నన్ను కలపండి. ఆ ఫాదర్నేమో అసలు నువ్వెవడో తెలియదు, నేను అసలు నిన్ను ద్వేషిస్తున్నాడు, నాకు సంబంధం లేదంటున్నాడు. ఇదండి జరుగుతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఏమండి, చర్చికి పిలిచి కడుపు చేశాడని టైటిల్ పెట్టడం కూడా కాస్తంత కటువుగా ఉందండి. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. చర్చికి ఆయన పిలవలేదు, చర్చికి పిలిచి కడుపు చేయలేదు. ఆయన తన సొంత ఒక ప్రత్యేకమైన ప్లేస్కి పిలిచి ఆమెను పాడు చేశాడు. నాతో మాట్లాడట్లేదు, ఇంట్లో ఉండొద్దని వెళ్ళగొట్టేశారు మేడం. మరి ఎక్కడున్నావు ఇప్పుడు? నేను మా ఇంటి పక్కనే రూమ్ తీసుకొని ఉంటున్నాను మేడం. మరి డబ్బులు కూడా లేవు మేడం. నేను ఏదో కూలి పని అట్లా వెళ్తున్నాను మేడం. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఈ జోసెఫ్ మట్టు కరగట్లా నీ పాస్టర్? లేదు మేడం, అసలు ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాడు మేడం. నన్ను ఇష్టం వచ్చినట్టు బజార్ దానివి అది ఇది అని తిడుతున్నాడు మేడం. అంటే మొత్తం సైతానే? అవును మేడం, సైతాన్ బట్టే చేస్తున్నాడు మేడం. పాస్టర్ అలా చేయడు మేడం, చాలా మంచోడు మేడం. అసలు ఎందుకు పడతాయమ్మా సైతాన్లు? చెరువు దగ్గర నుంచి వస్తాడు కదా మేడం, చెరువు దగ్గర పట్టి ఉంటాడు మేడం దయ్యం. ఇంతకు ముందు ఎవరికన్నా ఇట్లా సైతాన్ పట్టడం తెలుసా నీకు? సైతాన్ పట్టి చర్చికి వచ్చిన వాళ్ళకి పాస్టర్ మంచిగా చేసినాడు మేడం. ఓ, అట్లా సైతాన్ పట్టిన వాళ్ళని పాస్టర్ మంచిగా చేశాడు. ఇప్పుడు కానీ మళ్ళీ ఆయనకి పట్టిన సైతాన్ని ఆయన వదిలించుకోలేకపోతున్నాడు. అవును మేడం, సైతాన్ పట్టిన వాళ్ళకి 42 days అట్లా ఉపవాసం చేయమంటారు మేడం. ఉపవాసం చేస్తే పోతుంది అని చెప్తారు మేడం. అట్లా చేసిన వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. పళ్ళు జిబ్బుమనడం నుంచి రోజువారీ రక్షణ కేవలం 20 రూపాయల్లో సెన్సోడైన్ యొక్క కొత్త చిన్న ప్యాక్ తో. చర్చిలో చాలా మంది అంటే ఇప్పుడు 42 రోజులు అంటున్నావు కదా, ఇందాకేమో 45 రోజులు అన్నావు కదా. ఇప్పుడు ఈ 42 రోజులు చేసే వాళ్ళతో కూడా రహస్యంగా బిల్డింగ్ లో కలుసుకుంటుంటాడా? అవును మేడం, వాళ్ళ కూడా కలుసుకుంటాడు. అవును మేడం, రహస్యంగా రమ్మంటాడు. 45 రోజులు 42 రోజులు అట్లా చెప్తాడు, చేస్తారు. వాళ్ళకు కూడా మంచిగా అయిపోతుంది మేడం. అందులో నాలాగా నాకు కూడా దేవుడు చూపిస్తా అని చెప్పి నా కడుపులో యేసుప్రభు పుట్టాడు మేడం. పుడతా అని చెప్పాడు మేడం. నా కల్లో కనిపించి
షబ్బా, ఏం చెప్పాలండి, ఈ పిచ్చి అమాయకురాలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. తను ఒక్కతే కాదండి, ఇలాగ చాలా కేసులు చేస్తున్నాడు అతను అని చెప్తున్నాడండి. లైంగిక వేధింపులకు గురయ్యాను, క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని ఆశ చూపెట్టి దేవుడి ఆశ చూపెట్టి ఈ విధంగా జరిగింది. ఒక ఫాదర్ అని కాసేపు అంటది, ఒక పాస్టర్ అని కాసేపు అంటది. ఇవన్నీ కూడా పూర్తిగా అసత్యాలు అని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఎందుకు అనంటే ఆ యువతి నేను అత్యాచారానికి గురయ్యాను, ఒక పాస్టర్ మోసం చేశాడు అని చెప్పినప్పుడు ఆ ఇంటర్వ్యూని కండక్ట్ చేసినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి కామెంట్స్ పెట్టడం జరిగింది. వాళ్ళ నంబర్స్కి మేము ఒక మీడియా సంస్థ ప్రతినిధులం, ఆ అమ్మాయి డీటెయిల్స్ వాళ్ళందరి డీటెయిల్స్ మాకు ఇచ్చినట్లయితే న్యాయస్థానం ద్వారా పోరాడతామని చెప్పి వాళ్ళంతా మొహం చాటేశారు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే క్రైస్తవ్యం మీద విష ప్రచారం చేసి క్రైస్తవ్యంలోకి కొత్తగా ఎవరు వెళ్లకుండా చేయాలని వాళ్ళ సంకల్పం. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే వాడి స్క్రిప్టే అది. అక్కడ వాళ్ళ ప్రధాన ఉద్దేశం క్రైస్తవ్యం మీద విష ప్రచారం చేయడం. ఆ తర్వాత వాళ్ళ వాట్సాప్ నంబర్కి, ఆ ఛానల్ వాట్సాప్ నంబర్కి కూడా సుమోటోగా కేసును స్వీకరించి మానవ హక్కుల ఉల్లంఘన, అత్యాచారం, మోసం వీటన్నిటినీ కూడా పెట్టుకొని మేము కేసు ఫైల్ చేస్తాం, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని అంటే సదరు మీడియా సంస్థ ఏది కూడా ఎలాంటి విషయాన్ని బయట పెట్టడం లేదు. ఎందుకు అనంటే ఒక ఎపిసోడ్ని కండక్ట్ చేసి క్రైస్తవ్యం మీద దుష్ప్రచారం చేసి వాళ్ళ యొక్క ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఇలా ఉంటారు పాస్టర్లు, ఫాదర్లు ఇలా ఉంటారు అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక విష ప్రచారాన్ని నింపేయాలి. వాస్తవంగా గమనించినట్లయితే ప్రతి మతంలో కూడా కొంతమంది దౌర్భాగ్యులు, దుర్మార్గులు ఉంటూ ఉంటారు. మతాన్ని అడ్డు పెట్టుకొని అత్యాచారాలు చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. అయితే ఈ యొక్క మీడియా సంస్థ మిగతా వీడియోస్ అన్నీ చూసిన, ఆ యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ అన్నీ చూసిన క్రైస్తవ్యం మీద డిబేట్లు చేయడం, బైబుల్ని వక్రీకరించడం మాత్రమే ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా వదిలిపెట్టేసి ఆ పాస్టర్ ఎవరో ఆయనే ఈ వీడియోని ప్రచారం చేస్తున్నాడు హైలైట్గా. వాళ్ళ ఉద్దేశం అక్కడ మొత్తం క్రైస్తవ్యాన్ని విమర్శించడం, విషపూరిత ప్రచారం క్రైస్తవ్యం మీద చేయడం. కానీ ఇతనేమంటాడు, ఈ పాస్టర్ అనే ఆయన పాస్టర్ కాదు ఫాదర్ అత్యాచారం చేశాడు, మీరు సరిగ్గా వినండి అని. అరే బాబు, ఆ క్యారెక్టర్కి రాసిన స్క్రిప్టే సరిగ్గా అమ్మాయి చదువుకోవాలా. కాసేపు పాస్టర్ అంటది, కాసేపు ఫాదర్ అంటది, జోసఫ్ అంటది. ఆ తర్వాత ఆ పాస్టరు చెరువు గడ్డ దగ్గరికి వచ్చాడు, సైతాన్ పట్టింది అని అంటుంది. ఏ ఫాదర్ కూడా టాయిలెట్స్ అనేవి, వాష్రూమ్స్ అనేవి వాళ్ళ నివాస స్థలంలోనే ఉంటాయి. వాళ్ళది ఆశ్రమ జీవితం, చర్చి దగ్గరే వాళ్ళు ఉంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళకి వ్యక్తిగత ఆస్తులు ఉండవు, బిల్డింగ్లు వేరే దగ్గర అలా ఏం ఉండదు. వాళ్ళకి మహా ఉంటే ఆ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడే ఉండాలి. అక్కడి నుంచి నేను ఇంటి దగ్గర నుంచి వస్తాను చర్చికి పూజ చేయడానికి, ప్రార్థన చేయడానికి అంటే వాళ్ళ ఫాదర్లు కాదు. అలాంటి రూల్ లేదు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఇవన్నీ వదిలేసి ఎంత ఈ వీడియోని ప్రచారం చేసినటువంటి దైవజనుడు అతను పద్దాకలు చెప్తా ఉన్నాడు, మీరు పొరపాటు పడ్డారు, పాస్టర్ కాదు ఫాదర్, పాస్టర్ కాదు ఫాదర్. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, డియర్ దైవజనుడా, వెనకటికి ఎవడో రోడ్డు మీద టమాటాల లోడు పల్టీ కొట్టింది అని అంటే ఇంటి దగ్గర నుంచి గిన్నె తీసుకొని పోయాడంట. నాకేమన్నా వస్తుందా? జరిగిందో లేదో నీకు తెలియదు, ఆ లారీ పడిందో లేదో ఎవరికి తెలియదు, బట్ ఇంటి దగ్గర నుంచి గిన్నె తీసుకొని పోయాడంట. అలా ఉంది నీ వ్యవహారం. నువ్వు నిజంగా క్రైస్తవ్యాన్ని అభిమానించి క్రైస్తవ్యం మీద ఇలాంటి అపనిందలు వస్తున్నప్పుడు ఒక మెసేజ్ పెట్టావా? వాళ్ళ అడ్రస్ నాకు ఇవ్వండి, డీటెయిల్స్ నాకు ఇవ్వండి, సుమోటోగా లోకల్ సివిల్ కోర్టులో అప్లై చేద్దాం. ఇవేవి చేయాల, అవన్నీ మేం చేసాం, కామెంట్స్ చేసాం, వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్కి మెసేజెస్ పెట్టాం, ఎక్కడ ఎలాంటి రిప్లై లేదు. అది స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. క్రైస్తవ్యం మీద విష ప్రచారం చేయడం, క్రైస్తవ్యం ఇలానే ఉంటుంది, వేరే వాళ్ళు వెళ్ళకండి అని చెప్పడం, వీళ్ళ ఉద్దేశాలు అవే. ఎందుకు అనంటే సామాజిక ఆధిపత్యాన్ని చలాయించడానికి క్రైస్తవ్యం ఒప్పుకోదు, కులతత్వాన్ని ఒప్పుకోదు. ఇక్కడ అందరూ ఈక్వల్, ఇక్కడ 2 తెగలు ఉంటాయి.
పాపాత్ములు పుణ్యాత్ములు. పాపాత్ములైనటువంటి వాళ్ళు తమ పశ్చాత్తాపం ద్వారా తిరిగి క్రీస్తు మార్గంలో నడవటానికి ఏర్పరచబడే మార్గమే దైవవాక్యం. ఇది ప్రచారం చేస్తూ అనేక మంది దైవజనులు, ఫాదర్లు, పాస్టర్లు ఇకలా రకరకాలుగా ఉన్నారు. ఈ లైన్ని దెబ్బతీయడానికి, ఈ లైన్ని విషప్రచారంతో నింపివేయడానికే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నిజానికి అవన్నీ కూడా డమ్మీ క్యారెక్టర్. నేను, నా స్నేహితులు కూడా మెసేజ్లు పెట్టడం, వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎవ్వరూ కూడా స్పందించలేదు. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ కూడా ఇలాంటి విష ప్రచారాలకి దూరంగా ఉండండి. వాస్తవాలేంటో తెలుసుకొని ఆ తర్వాత మీ యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వండి, మీ యొక్క ఒపీనియన్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ.